కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమ. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మద్ పరమ గురుభ్యో నమ. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమ. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజని గలితం యావలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః. భగవద్బంధువులారా, ఈనాడు మనం ఆండాళ్ తల్లి మనకు ప్రసాదించిన 10వ భాషణాన్ని మనం అనుసంధానం చేసుకొని అందులో ఉండే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మొదట దీనికి అవతారిక అంటాం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుజ్ఞను పొంది మరునాడు ఈ వ్రతానికి ఉపక్రమిద్దామని భావించినటువంటి గోపికలంతా కూడా తమ ఇళ్లలోకి వస్తే అనేక మందికి నిద్రపట్టలేదు. కానీ 10 మంది గోపికలు మాత్రం సర్వాన్ని కూడా మరిచిపోయి ఇళ్లలోనే ఉండి పోతున్నట్టుగా ఉండడం అనేది ఇది ఒక రకంగా మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటి ఆ 10 మంది గోపికలను ఈ ఆండాళ్ళు తల్లి, ఈ ఆండాళ్ళు గోపిక ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాళ్ళను మేల్కొలుపుతూ ఉంది మనకి ఇందులో. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? లోపల పడుకొని ఉన్నటువంటి ఈ 10 మంది ఆళ్వార్లది ఇది మనలాంటి తామస నిద్ర కాదు, ఇది సాత్వికమైన నిద్ర మాత్రమే అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే భగవంతుని యొక్క అనుభవాన్ని మనం పొందడానికి అనేక ఉపాయాలు ఉంటాయి. అందులో ఏమిటి అంటే భక్తులైనటువంటి వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని సంపాదించి అలాంటి వాళ్ళను కూడా మేలుకొలిపి వారి అభిమానాన్ని పొందడం అనేది కూడా భగవత్ సాక్షాత్కారానికి ఒక మార్గము అని చెప్పి మన పెద్దలు మనకు చెప్పారు. భగవత్ ప్రాప్తికి ఉపాయాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటి అంటే నిష్కామ కర్మ అంటాం. అంటే మనం ఎలాంటి కోరికలు లేకుండా పరమాత్ముని, ఆ భగవంతుణ్ణి ధ్యానించడం. రెండవది ఆత్మస్వరూప జ్ఞానము అంటాం. అంటే మనము అంటే ఏమిటి, పరమాత్ముడు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం. అది తర్వాత రెండవది భగవద్భక్తి అంటాం. అంటే పరమాత్ముడి మీద అకుంఠితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. దీన్ని భగవద్భక్తి అంటాం. ఇవి భగవద్గీతలో మనకు చెప్పబడినటువంటి ఉపాయాలు. అందుకే స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటారు. అంటే తనకు విహితమైనటువంటి అలాంటి కర్మల చేత కూడా మానవుడు పరమాత్ముని యొక్క ప్రేమను, అనురాగాన్ని పొందగలడు అని మనకు చెప్తారు. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజనం సంచరిష్యతి అంటారు. అంటే జ్ఞానము అనేటువంటి పడవ లోపల మనం భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకాలుగా ఉన్న వాటినన్నిటినీ కూడా మనం తొలగించుకొని పరమాత్మని ప్రాప్తిని పొందడానికి అవకాశం ఉంది అంటారు. అంతేకాకుండా దానివల్ల ఉండే పాపరాశి అంతా కూడా నశించిపోతుంది చెప్తారు. భక్త్యా త్వన్వన్వయా శక్యః అహమేవ విదోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వేన వివేష్టం చ పరంతపః అంటారు. అంటే అనన్యమైనటువంటి భక్తి చేతనే ఆ మొత్తం విశ్వాన్ని అంతా కూడా వ్యాపించినటువంటి నన్ను పొందడానికి, నన్ను తెలుసుకొనడానికి, నాలో ప్రవేశించడానికి అది అలాంటి భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే వాళ్ళకు సాధ్యమవుతుంది అని చెప్తాడు. ఈ విధంగా కర్మ, జ్ఞాన, భక్తి ఇలాంటి యోగాలన్నీ కూడా మనకు భగవద్గీతలో పరమాత్ముడు ఉపదేశించాడు. ఆ పరమాత్ముడి ప్రాప్తి మనకు కలగడానికి. ఇక 4వ అధ్యాయానికి వచ్చే వరకు ఈ అవతార రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు కూడా మోక్షాన్ని పొందగలరు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. అది కూడా ఒక సాధనమే అని చెప్పారు. అంతేకాకుండా మళ్ళీ 15వ అధ్యాయంలో
అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగానికి వచ్చే వరకు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటూ ఏ ధర్మాలను గురించి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు, కేవలం నన్ను నమ్ముకుంటే చాలు, మోక్షమిష్యామి, నీకు మోక్షం ఇస్తాను, మా శుచః అంటే దుఃఖించకు అని చెప్తాడు. అంటే మనకి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఈ విధంగా పరమాత్మనే ఉపాయము అని, పరమాత్ముడే ఉపేయము అంటే పరమాత్మని సాధించడానికి పరమాత్మనే మనకు సాధనంగా ఉంటాడు, మనం పొందేది కూడా పరమాత్మనే అనేటువంటి భావనతో ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్లను సిద్ధోపాయ నిష్ఠులు అంటారు. అయితే ఈ నలుగురు గోపికలు వీళ్ళు సిద్ధోపాయ నిష్ఠులు అంటారు. అంటే ఒక గోపికను నిన్నటి రోజున 9వ పాసురంలో లేపాం మనం. వీళ్ళంతా కూడా ఈ 10 మంది కూడా ఆళ్వార్ల స్వరూపము అని చెప్పి మన సాంప్రదాయంలో ఉండేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. ఆళ్వార్లు అంటే ఏమిటి? పరమాత్ముని అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళు పరమాత్ముడు తప్ప మరొక దాని మీద వాళ్ళకు ఎలాంటి ఆసక్తి లేని వాళ్ళు, తమ శక్తితో కాకుండా పరమాత్ముడి కృప వల్ల మాత్రమే పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళు అని మనం దీన్ని ఆళ్వార్లు అంటాం. అయితే వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క కటాక్షం అనేది వీళ్ళు పొందిన వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా ఏమిటంటే మనకు మొదలు ముగ్గురు ఆళ్వార్లు ఉంటారు మనకు. వీళ్ళు అంటే మొదటి ముగ్గురు ఆళ్వార్లు సర్వయోగి అంటాం, అంటే పొగే ఆళ్వార్లు అంటాం ఆయనను. తర్వాత రెండవది భూతయోగి అంటాం, అంటే పూదతాళ్వార్లు అంటాం. ఇక మహాయోగి అంటాం, అంటే పేయాళ్వార్లు అంటాం. ఈ ముగ్గురు కూడా మహాభక్తులు, ఆళ్వార్లలో ప్రథములు వీళ్ళు. అలాంటి ముగ్గురిని మొదలు ఆండాళ్ళు తల్లి లేపింది. అంటే ఇక్కడ మనకి ఏమిటి, ఇక్కడ ఈ ముగ్గురిని కూర్చున్నటువంటి ఒక చక్కని ఒక మన పెద్దలు చెప్పినటువంటి ఒక కథనం అనేది ఉంది మనకు. ఏమిటంటే ఒక రోజున తిరుక్కోవలూరు అనే గ్రామంలో అక్కడ మృకండ మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక రోజున సర్వయోగి వచ్చి చిన్న గది లోపల తాను పడుకొని ఉన్నాడట. అయితే అంతలోనే బయట వర్షం మొదలైంది. అంటే అప్పుడు ఆయన అనుకున్నాట, మేఘోదయ సాగర సన్నివృత్తి ఇందోర్విభాగ అన్నాడు. ఎంత ఆశ్చర్యం, సాయంత్రం ఎలాంటి ఒక్క మేఘం కూడా లేదు, అలాంటిది ఇంతలోనే మేఘావృతం కావడం ఏమిటి, ఈ విధంగా ఇంత పెద్ద వర్షం పడడం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడట. అంతలోకి వర్షం ఇంకా ఎక్కువైంది. అదే సమయంలో అక్కడికి భూతయోగి వచ్చాడట. ఈ భూతయోగి వచ్చేసి ఆయన అన్నాడు, ఏమిటి, నాకు కొంచెం స్థలం ఇస్తారా అని అడిగాడట. అంటే ఇద్దరు పడుకోవడానికి అక్కడ స్థలం సరిపోదు, అందుకని ఏం చేశాడు, సర్వయోగి తాను కూర్చొని ఈ వచ్చిన భూతయోగి కూడా కూర్చోవడానికి స్థలాన్ని ఇచ్చారు. ఇద్దరు అక్కడ కూర్చున్నారు. అది అంతలో మరికొంతసేపు కాగానే అక్కడికి మహాయోగి వచ్చాడట. మహాయోగి వచ్చి అన్నాడు, ఏమండి, నాకు కూడా కొంచెం స్థలం ఇస్తారా తలదాచుకోవడానికి అన్నాడు. సరే, ఇద్దరు కూర్చోవడానికే సరిపోతుంది కానీ ముగ్గురు కూర్చోవడానికి సరిపోదు, అందుకని ఆ ఇద్దరు కూడా లేచి నిల్చొని ఈ వచ్చినటువంటి మహాయోగికి కూడా నిల్చోవడానికి సమయం ఇచ్చాడట. ఎప్పుడైతే ఈ ముగ్గురు మహాయోగులు ఒక్క దగ్గర వచ్చి వాళ్ళు నిల్చున్నారో అది చూచిన పరమాత్ముడికి ఆనందం కలిగిందట. కలిగి తాను కూడా వచ్చేసి తన పరివారంతో సహా ఆ అదృశ్య రూపంలో వచ్చి ఆ ముగ్గురి మధ్యన తాను ఉన్నాడట. అంటే అంతవరకు బాగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే పరమాత్ముడు తన పరివారంతో వచ్చి వాళ్ళ మధ్యన ఉన్నాడో వాళ్ళందరికీ బాగా అంటే ఉండడం ఆ ఇరుకుగా అనిపించిందట వాళ్ళ ముగ్గురికి. ఇదేమిటి అని ఆశ్చర్యపడుతుంటే అప్పుడు పరమాత్ముడి యొక్క ఆ దివ్య సాక్షాత్కారం వాళ్ళకి కలిగిందట. కాబట్టి అంటే ఆ ముగ్గురు యోగులు కలిసినప్పుడు ఏ విధంగానైతే అప్పుడు ఒక కాంతి అనేది వచ్చిందో అదే విధంగా మొదటి ముగ్గురు గోపికలను మేల్కొల్పలుగానే తూర్పు దిక్కు కొద్ది కొద్దిగా తెల్లవారుతున్నట్లుగా అక్కడ సూచనలు కనిపించాయట అంటారు. అందుకని ఇక్కడ అలాగే నిన్న లేపబడినటువంటి గోపిక ఎవరు అంటే ఆమెను భక్తి సారులు అనేటువంటి మహాత్ములు అంటారు. అంటే కుంభకోణంలో అక్కడ శారంగపాణి అనేటువంటి స్వామి ఉన్నాడు. అక్కడ ఈ భూతయోగి అక్కడ ఉండేవారట. అయితే భూతయోగి ఆ పరమాత్ముడి మీద అత్యంతమైన భక్తి, అదేవిధంగా పరమాత్ముడికి కూడా ఇతని మీద విపరీతమైన వాత్సల్యం. అంతేకాదు ఈ భూతయోగి ఆ ఆలయం చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటే స్వామి వారు తలెత్తి విధంగా చూసేవాడట.
ఈయన ఎలా తిరుగుతుంటే స్వామివారు అలా తల ఎత్తి చూసేవారట. అందుకనే మనకు కుంభకోణంలో ఉండేటువంటి ఆ శారంగపాణి స్వామి యొక్క తల ఇట్లా ఎత్తినట్టుగా మనకు కనిపిస్తుంది. అదే అంటారు. అయితే ఒక రోజున అతన్ని చూడడానికి పార్వతీ పరమేశ్వరులు వచ్చారట. ఎందుకంటే మహాయోగి కదా వచ్చారట. వచ్చిన తర్వాత వాళ్ళ దర్శనం కాగానే ఈయన నమస్కరించాడు. అయితే వాళ్ళు అన్నారు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈయన అన్నాడు, అసలు ఏమి కోరికలు ఉన్నాయని? అలాంటి కోరికలు ఉన్నవాడు కాదు కదా ఈయన. ఎలాంటి కోరికలు లేవు, ఒక భగవత్ ప్రాప్తి తప్ప మరొక కోరిక లేనివాడు. కానీ అంత గొప్పవాళ్ళైనటువంటి పార్వతీ పరమేశ్వరులే ఏదైనా కోరుకోని అన్నప్పుడు కోరుకోకపోవడం అనేది వాళ్లను కించపరిచినట్టుగా అవుతుంది. అందుకని అన్నాడట, స్వామి నేను బొంతలు కుడుతూ కూర్చుంటాను కదా, కాబట్టి నా సూదిలోనికి దారం ఎక్కేట్టుగా అనుగ్రహించండి అన్నాడట. అంటే అలాంటి కోరిక. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అన్నాడట, ఇగో నీకు ఒకడిని గుళికనిస్తానయ్యా, దీనితో ఏమిటి, నువ్వు ఏది దాకినా బంగారం అవుతుంది అన్నాడట. ఆయన అన్నాడు, నాకెందుకయ్యా అది, అలా కాదు అని చెప్పి తన శరీరాన్ని నలిపి ఇంత మట్టి తీశాడట. ఇది ఉంచుకో, ఇది బంగారం అవుతుంది అని. అది బంగారం అయిందట. అంటే అంతటి యోగి కలిసిన వాడు. అయితే ఒక ముదుసలి వచ్చి ఈ విధంగా ఈయనకు అనేకమైన సేవలు చేసింది కాబట్టి ఆయన సేవలతోని అక్కడ ఆయన ప్రసన్నుడైపోయాట భక్తిసారుడు. అయితే అతని అనుగ్రహం వల్ల ఆమె నిత్య యవ్వనవతిగా అయింది. ఆమె అందాన్ని చూసినటువంటి ఆ దేశాన్ని వెళ్ళే మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత మహారాజు ముదుసలైపోయాడు వయస్సు రీత్యా. కానీ వరప్రభావం వల్ల ఈమె ఆ యవ్వనంలో ఉంది కాబట్టి, అందంగా ఉంది కాబట్టి ఈమె అలా ఉందట. కారణాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహారాజు ఆ ఉండేటువంటి ఆ భక్తిసారులను, తర్వాత అతని దగ్గర ఉండేటువంటి శిష్యులను రమ్మని కబురు పంపాడట. సరే భక్తిసారులు కాకుండా కణికన్నర్ అని చెప్పి అతని దగ్గర ఉండేటువంటి శిష్యుడు వెళ్ళాడట. కాదు, మీ గురువు గారికి చెప్పి నాకు కూడా అలాంటి యవ్వనాన్ని ప్రసాదించమను అన్నాడట. కుదరదు అన్నాడు ఈయన. ఎన్ని రకాలుగా అన్నాను, కుదరదు అన్నాడు. పోనీ నా మీద కవిత్వం చెప్పండి అన్నాడట. అది కూడా చెప్పను అన్నాడు ఈయన. వెంటనే కోపం వచ్చి, మరి ఇలాంటి వాళ్ళు పరిగిమాలిన వాళ్ళు నా రాజ్యంలో ఎందుకు, మీకు దేశ బహిష్కరణ విధిస్తున్నాను అన్నాడట. సరే అని చెప్పి అంగీకరించి అప్పుడు ఈ కణికన్నర్, తర్వాత అదే విధంగా ఈ భక్తిసారులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుంభకోణాన్ని వదిలి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాడ భక్తిసారులు శారంగపాణి ఆ మూర్తితో అన్నాడట, కణికన్నన్ పోగిన్నాన్ కామరు పూంకచ్చి మణివన్నా నీயும் నేను పైనాగతనై సిరుట్టుకోలు అన్నారట. అయ్యా, కణికన్నరు వెళ్ళిపోతున్నాడు, అతనితో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను, ఇంకేమిటి, నీవు కూడా నీ శేషపానమును చక్కగా చదువుకోవయ్యా అన్నాడట. అనగానే ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళు వెళుతున్నారో గ్రామాన్ని దాటి ఆ శారంగపాణి విగ్రహం కూడా వీళ్ళ వెంటబోవడం ప్రారంభమైందట. ఆ విషయాన్ని గ్రహించి భయపడిపోయాడు రాజు. వీళ్ళ మహత్యాన్ని తెలుసుకున్నాడు. వచ్చి బ్రతిమిలాడాడు, మళ్ళీ రావాలి అన్నారు. అనగానే అప్పుడు ఆయన అన్నాడట, కణికన్నన్ పోక్కడిందాన్ కామరు పూకచ్చి మణివన్నా నీయున్ పన్నాగత్తనై పరప్పకోళి అన్నారట. అంటే కణికన్నరు ఉంటున్నాడు ఇక్కడే, కాబట్టి నేను కూడా ఉండిపోతున్నాను, ఇంకేమిటి స్వామి, నీవు కూడా ఇక్కడే ఉండిపో, నీ శేషపానమును కట్టిన పానమును దాన్ని విప్పవయ్యా అన్నాడట. అంటే అంతటి భక్తి కలిగిన వాడు ఆయన అటువంటి ఆ భక్తిసారులు అనేవాడు. అలాంటి 9వ నాటండి నిన్న మనం మేల్కొల్పినటువంటి ఆమె ఆ భక్తిసారుల స్వరూపమే అని చెప్పి మన వాళ్ళు అంటారు. అంటే ఆళ్వార్లు ఎలా చెప్తే అలా వింటాడు కాబట్టి ఆ పెరుమాళ్లను, ఆ పరమాత్ముని ఏమంటారు, యథోక్తకారి అంటారు. అంటే ఆళ్వార్లు ఎలా చెప్తే అలా వినేవాడు అని అంటారు. ఇక ఈ రోజున నిద్రలేపబడుతున్నటువంటి ఈ గోపిక సాక్షాత్తుగా అంటే తిరువాయుమొഴി సాధించినటువంటి నమ్మాళ్వార్లోని మన వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. అంటే ఈ గోపిక శ్రీకృష్ణుని ఇంటి పక్కనే ఉందట, ఎక్కడో ఉండడం కాదు. కృష్ణ పరమాత్ముడు ఉంటే ఆ ఇంటి పక్కనే ఈ గోపిక ఉందట. అంతేకాకుండా ఈ గోపిక మీద ఉండేటువంటి ప్రేమ చేత ఆమెను చూడకుండా ఉండలేని స్థితి కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ అడ్డుగా ఉన్నటువంటి గోడను కూడా తొలగించేశాడట. కాబట్టి రావడము పోవడం అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అక్కడ. అయితే ఈనాడు ఉండే విశేషాలను మొదలు పాశురాన్ని మనం అనుసంధానం చేసుకొని అందులో ఉండే విశేషాన్ని మనం తెలుసుకుందాం. நோத்துச்சு வர்க்கம் புகுகின்ற வமனாய் மாத்தமும் தாராரு வாசல் திருவாதார் நாத்த துஜாய் முடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும்
புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் கூழ்ந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெரும் துயில் தான் தந்தானோ ஆத்த ஆனந்துடையாய் அருங்கலமே தோத்தமாய் வந்து திரவே லோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువలిగలే శరణం. ఇట్లా ఉండే విశేషార్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నోతుచ్చు వర్గము పోగిన వమనాయ్ అంటున్నారు. అంటే నోము నోస్తూ స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నటువంటి ఓ తల్లి అంటున్నారు. ఈ భూమి కర్మభూమి అంటాం. ఈ భూమిలో మనం చేసేటువంటి యొక్క కర్మ ఫలితాన్ని పై భూముల్లో అనుభవిస్తాం. వాటిని మనం ఏమంటాం? భోగ భూములు అంటాం. అంటే ఇక్కడ నీవు పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళి ఆనందాన్ని అనుభవించాలి, నీవు పాపం చేస్తే నరకానికి వెళ్ళి కష్టాన్ని అనుభవించాలి. అవి భోగ భూములు అంటారు. అంటే అందుకనే ఇక్కడ సాధారణంగా ఈ శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ చేసిన పుణ్య ఫలితాలు స్వర్గంలో అనుభవిస్తాం. కానీ అలా కాకుండా నీవు ఈ శరీరంతోనే ఈ నోమును ప్రారంభించినప్పుడే నువ్వు ఇలాంటి స్వర్గ సుఖాలను పొందుతున్నావు కాబట్టి ఎంత అదృష్టవంతురాలవు అన్నారు. సాధారణంగా మనం ఏదైనా వ్రతం చేస్తే అది పూర్తి అయిన తర్వాత దాని ఫలితాన్ని పొందుతాం. కానీ ఇప్పుడు అలా కాదట. ఈవిడ ఏం చేస్తుంది? ఈ నోము నోస్తూనే, అంటే ఈ నోమును తాను దాన్ని ఆ నోమును నడుపుతున్న సమయంలోనే, ఆ నోములో తాను ఉన్న సమయంలోనే అలాంటి ఆనందాన్ని పొందుతుంది. అంటే ఎందుకు చేస్తుంటారు ఈ నోము వీళ్ళందరూ గోపికలు? అంటే పరమాత్ముడి ప్రాప్తి కోసం. కానీ ఈమె నోము ప్రారంభించగానే ఆ విధంగా పరమాత్ముడి యొక్క అనుగ్రహము, పరమాత్ముని చూసేటువంటి అదృష్టం అనేది ఈమెకు కలిగింది అంటారు. కాబట్టి నోచుత్తు వరకము పోగిన్ర వమనాయ్ అంటారు. అది భగవంతుని గురించి మనం చేసేటువంటి ఏదైతే కర్మయోగము, జ్ఞానయోగము, ఈ భక్తి యోగము, ఇవన్నీ చాలా గొప్పనైనవే. ఒకదానికన్నా ఒకటి. ముఖ్యంగా భక్తి యోగం అనేది చాలా ఉత్కృష్టమైంది, చాలా గొప్పనైంది అంటారు. అది ఎలా ఉండాలి? తైలధారావత్ అవచ్చిన్న స్మృతి సంతాన రూప అంటారు. దీన్ని మనం చెప్పుకున్నాం. అంటే ఒక పాత్రలోంచి మరొక పాత్రలోకి తైలాన్ని పోస్తే ఏ విధంగా అవిచ్ఛిన్నంగా ధార ఉంటుందో ఆ విధంగా పరమాత్ముడి మీద కూడా మన దృష్టి, మన భావన, మన ఉండేది అలా ఉండాలి. కర్మయోగం అంటే కర్మ ఆచరించేటప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది చేయాలంటే, కానీ దాని ఫలితాన్ని అనుభవించినప్పుడు ఆనందంగా ఉంటుంది. అదే భక్తి యోగం, జ్ఞానయోగం ఉందనుకోండి, జ్ఞానాన్ని సంపాదించేటప్పుడు కూడా కష్టమే, కానీ ఆ తరువాత దానివల్ల కలిగే ఫలితం వల్ల ఆనందం ఉంటుంది. కానీ భక్తి యోగం అలా కాదు. మనం ఆచరిస్తున్నప్పుడు ఆనందమే, దాని ఫలితాన్ని పొందుతున్నప్పుడు ఆనందమే. కాబట్టి ఈ భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్తాడు 9వ అధ్యాయంలో. అంటే భక్తి యోగాన్ని చెప్తూ అంటాడు, సుసుఖం కర్తుం అవ్యయం అంటాడు. అంటే నీవు ఈ ఎప్పుడు చూసినా నీకు సుఖమే తప్ప మరొకటి ఉండదు ఈ భక్తి యోగం వల్ల అంటారు. అంటే స్వర్గ సుఖాన్ని అనుభవిస్తున్నామా అని అంటున్నారు ఇటు గోపికలు. కానీ అసలు స్వర్గంలో ఉండే వాళ్ళకి ఏమైనా సుఖం ఉందా? ఇంద్రుడు సుఖపడుతున్నాడా? ఇంద్రుడికి ఏమిటి? అయ్యో అసలు నేనేమిటి, నాకు బ్రహ్మ పదవి రాలేదే అని చెప్పి బాధ. మరి స్వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా ఏమిటి? మా పుణ్యం తీరిపోతుంది, మళ్ళీ భూలోకానికి ఎప్పుడు వెళ్ళవలసి వస్తుందో అని చెప్పి సమయం గడుస్తున్నా కొద్దీ వాళ్ళలో కూడా బాధనే. కాబట్టి నిరంతర సుఖం అనేది స్వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా లేదు. మరి సుఖం ఎక్కడ ఉంది అంటే ఇంద్రుడు ఉండే స్వర్గం కాదు. స్వర్గం అంటే మనకు రామాయణంలో సీతమ్మ చెప్తుంది. రాముడు అరణ్యవాసానికి వెళుతూ అన్నాడు, నేను కూడా వస్తానంటే నీవు రావద్దు, అది ఏమిటంటే చాలా కష్టంతో కూడుకున్నది, అది నరకంతో సమానంగా ఉంటుంది, కాబట్టి నీవు రావద్దు అన్నాడు సీతమ్మను. అంటే సీతమ్మ చెప్తుంది, ఆమె ఉంటుంది తర్వాత అంటుంది, యహ స్వర్గిభి గీతయే అంటారు. అంటే స్వర్గంలో ఉండే వారి చేత కూడా కీర్తింపబడుతుండేది ధామం ఏదయ్యా అంటే పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. అందుకే ఆమె అంటుంది, స్వర్గం అంటే ఏమిటో సీతాదేవి మనకు చెప్తూ అంటుంది, యస్త్వయా సహస స్వర్గో నిరయో యస్త్వయా వినా అంటుంది. అంటే స్వామి నీవెక్కడున్నావో అదే నాకు స్వర్గము, నీవు లేని చోటే నాకు నరకము అంటుంది. అలాగే పరమాత్ముడు ఎక్కడున్నాడో అదే స్వర్గము, పరమాత్ముడు లేని చోటు అది నరకంతో సమానము అంటారు. కృష్ణ పరమాత్ముడు ఇప్పుడు గోపికలు ఉండేటువంటి రేపల్లెలోనే ఉంటున్నాడు కాబట్టి ఆ రేపల్లెనే స్వర్గంగా వీళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు వీళ్ళందరూ. అంటే మహాభారతం లోపల వ్యాసుడు అంటాడు, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామో
దశాశ్వమేధావ బృధేన తుల్య అంటాడు. అంటే ఒక్కసారి మనం కృష్ణుడి నామాన్ని ఒకసారి జపిస్తే నిజానికి మనం ఏమిటంటే దశ అంటే 10 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము అంటారు. అంత పుణ్యం వస్తుంది అని అంటాడు. అంటే మనం యజ్ఞం చేస్తే ఏంటంటే అవభృతము అని చెప్పి ఉంటుంది. అవభృత స్నానం అని చెప్పి చేస్తే వచ్చే వరకు అది చేస్తేనే ఆ యజ్ఞం చేసిన ఫలితం మనకు కలుగుతుంది. కానీ ఇంద్రుడు ఏం చేస్తాడు, అలాంటి ఫలితం దక్కకుండా తాను విశ్వ ప్రయత్నం చేస్తుంటాడట. ఎందుకు అనంటే ఈ విధంగా 100 ఒకళ్ళ యజ్ఞాలు చేస్తే, అశ్వమేధాలు చేస్తే ఎక్కడ తన పదవి పోతుందో, ఎక్కడ స్వర్గానికి ఇతడు వచ్చి అధికారిగా మారుతాడో అని భయపడతాడట. కానీ ఈ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ నాలుక గరుచుకున్నాడట వ్యాసుడు. అని అన్నాడట, అయ్యయ్యో ఇది సరైంది కాదు. ఎందుకంటే కృష్ణనామం ఎక్కడ 10 అంటే దశ ఈ అశ్వమేధాల యొక్క ఫలితం ఎక్కడ అని అంటూ చెప్తాడు. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. 10 అశ్వమేధాలు చేసినప్పటికీ కూడా స్వర్గానికి వెళ్ళినప్పటికీ నీకు మళ్ళీ పునర్జన్మ అనేది ఉంది. కానీ కృష్ణనామాన్ని జపిస్తే పునర్జన్మ కూడా లేదు. కాబట్టి ఇదే ఉత్కృష్టమైంది అని చెప్తారు. ఎందుకంటే స్వర్గంలో ఉంటే ఏమిటి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పి మన పుణ్యం తీరిపోగానే ఈ భూలోకానికి వాళ్ళు నెట్టివేస్తారు. కానీ అలా కాదు, కృష్ణనామాన్ని జపించిన వారికి అసలు మళ్ళీ పునర్జన్మ లేనటువంటి ఆ వైకుంఠాన్ని ప్రాప్తి ఉంది కదా అంటారు. తమతో పాటుగా కృష్ణుని కూడా ఈ వ్రతాన్ని తాను కూడా చేస్తానని పలికింది ఈనాడు పడుకున్న గోపిక. ఈ గోపికలతో చెప్పింది ఏం లేదు, నేను కూడా ఈ వ్రతంలో పాల్గొంటున్నాను కదా అని చెప్పింది. తర్వాత ఆ విధంగా నిన్న చెప్పినటువంటి ఆమె ఈ రోజు మిగతా గోపికలతో సాంగత్యం లేకుండా తాను కేవలం లోపలనే ఉండి ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఈమె దగ్గర కృష్ణుడు ఉన్నాడేమో, ఎందుకంటే గోడనే అడ్డం ఉంది కాబట్టి, ఆ గోడ కూడా ఆయన తొలగించాడు కాబట్టి మాకు తెలియకుండా కృష్ణుడు వచ్చి ఇక్కడ ఈమెతో సరసల్లాపాలాడుతూ దగ్గర ఉన్నాడేమో, లేకపోతే ఎందుకు ఇంత నిశ్చింతగా ఉంటుంది, తెల్లవారుగానే లేచి వెళదాము, నేను కూడా మీ వెంట వస్తాను అన్నటువంటి ఆమె ఇంత నిశ్చింతగా ఉంది అంటే కారణం బహుశా కృష్ణుడు ఇక్కడే ఉండి ఉంటాడు అని చెప్పి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ గోపిక ఏమిటంటే సిద్ధోపాయిని స్వీకరించింది అంటారు. అంటే పరమ భక్తురాలు ఈమెకు మరొకటి ఏమీ లేదు. నేను చెప్పుకున్నాం కదా, చుట్టూ అనుభవించడానికి ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా కేవలం పరమాత్మ మీదనే భక్తి భావన కలిగి తన దృష్టి అంతా కూడా పరమాత్ముడి పైననే కేంద్రీకరించి ఉంటే ఆ చుట్టూ తాను అనుభవించవలసినటువంటి విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిపైకి మనసు మళ్ళదు. కేవలం తన దృష్టి అంతా కూడా పరమాత్ముడి మీదనే లగ్నమై ఉంటుంది. అలాంటి వాళ్ళనే సిద్ధోపాయ నిష్ఠులు అంటారు అని మనం చెప్పుకున్నాం. ఈమె కూడా సిద్ధోపాయ నిష్ఠురాలేమే. కాబట్టి ఈ విధంగా కృష్ణుడే ఉపాయము అనుకుంటుంది, అతడే ఫలితము అతడే, ఉపాయము అతడే అనేటువంటి ఆ నమ్మింది. కాబట్టి కృష్ణుని యొక్క తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్నది కాబట్టి నిశ్చింతగా ఆమె ఉందట. ఏచ వేద విదో విప్రాహ ఏచాధ్యాత్మ విదో జనాః తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం అంటారు. అంటే కృష్ణుడే సనాతనుడు అని చెప్పి మనకు విప్రులు జ్ఞానులు చెప్తున్నారు. అంటే ఆ పరమాత్ముని మించినటువంటిది కానీ అతనికన్నా పూర్వం కానీ ఏమి లేదు అని చెప్పి అంటారు. అయితే అందుకని వీళ్ళు మళ్ళీ అంటున్నారు, అంటే లోపల ఉన్నటువంటి ఆ గోపిక దగ్గర ఉన్న కృష్ణుడు ఉన్నాడనేటువంటి భావనతోని ఇక్కడే స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తున్నావా అంటూ శ్రీకృష్ణుని యొక్క సంశ్లేషము, అంటే అతని దగ్గరగా ఉండడమే ఆనందము అని వీళ్ళ యొక్క విశ్వాసం కాబట్టి అంటున్నారట. అందుకే ఒకవేళ నీకు తలుపులు తీస్తే ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి మీ ఇద్దరి మధ్యన ఉండేటువంటి ఆ సరస సల్లాపాలకు మేము అడ్డుగా అని మీరు అనుకుంటే సరే, తలుపులైతే దీవకు, కానీ మాటలన్నా మాట్లాడవచ్చు కదా అంటున్నారు. మా తత్వం తారారో భాషలు తిరువాదార్ అంటున్నాడు. అంటే బయటనున్నటువంటి ఈ గోపికల ఉద్దేశంలో శ్రీకృష్ణుడు లోపల ఉన్నాడు అని అర్థం. లేకపోతే తలుపు తీయడానికి ఎందుకు తటపడాయిస్తుంది, ఎందుకు ఆ విధంగా చేస్తుంది అని. సరే, నీకు ఒకవేళ తలుపు తీయడానికి అభ్యంతరం ఉంటే మాతో మాట్లాడడానికి ఏం అభ్యంతరం ఉందమ్మా, కాబట్టి మాట్లాడవచ్చు కదా, నీ పలుకులు విన్నా నీ మాటలు విన్నా గాని మాకు ఆనందమే అన్నారు. మనకు చెప్తారు మనకు, అంటే సీతమ్మ వాడిని అన్వేషించడానికి బయలుదేరినటువంటి ఆంజనేయుడు
అనుకున్న సమయానికి ఇంకా తిరిగి రాలేదు. కానీ సుగ్రీవుడు ఒక గడువు పెట్టాడు, ఈ గడువు లోపల సీతమ్మ జాడ తెలుసుకొని రావాలి అన్నాడు. సుగ్రీవాజ్ఞ అంటాడు, అంటే దానికి తిరుగులేదు. ఒకవేళ సుగ్రీవుడు ఆజ్ఞను తిరస్కరిస్తే మరణదండనని, మరొకటి లేదు అక్కడ. అంత కఠినమైనటువంటి నిర్ణయం అతనిది. అది ఇంకా రాలేదు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు ఆంజనేయుడు వెళ్ళాడు కానీ ఏమైపోయిందో తెలియదు కదా, కాబట్టి ఇక గడువ ముగుస్తున్నది, ఇక మనం వెళ్ళినప్పటికీ కూడా మరణదండన తప్పదు. అంతేకాకుండా మనం వెళ్ళినట్టయితే సీత జాడ తెలియలేదు అని తెలిసిన రాముడు బ్రతకడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు మరణిస్తాడు, రామలక్ష్మణుడు మరణిస్తే సుగ్రీవుడు మరణిస్తాడు, శీఘ్రుడు లేకపోతే అంగదుడు ఉండడు. అదేవిధంగా ఆ అయోధ్య లోపల కూడా అతని ముగ్గురు తల్లులు కానీ మిగతా అన్నదమ్ములు కానీ అందరు ఎవ్వళ్ళు కూడా బ్రతకరు కదా. కాబట్టి మరి ఇంతమంది మరణానికి కారణభూతులం కావడానికి బదులుగా ఎలాగో మనకు మరణం తప్పదు, మనమే ఇక్కడ ఈ సముద్రంలో పడి మరణించినట్టయితే మిగతా అందరు కూడా బ్రతుకుతారు కదా అని చెప్పి అనుకొని వాళ్ళు ఈ విధంగా ప్రాణత్యాగం చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారట. అయితే అంతలోనేది ఒక గర్జన వినిపించిందట, ఆ సింహనాదం వినిపించింది. అది వినగానే అక్కడ అది వాళ్ళకు ఆనందం కలిగిందట. అప్పుడు జాంబవంతుడు అన్నాడట అది విన్న తర్వాత, సర్వదా కృతకార్యోసౌ హనుమాన్ హనుమాన్ నాత్ర సంశయ నహ్యకృత కార్యస్య నాద ఏవం విదో భవేత్ అని. అంటే ఆ విన్న తర్వాత వానరులందరూ సంతోషపడ్డారు. ఆ సింహనాదాన్ని వినగానే ఈయన విజయాన్ని సాధించుకుని వచ్చాడు అని చెప్పి సంతోషపడ్డారు. అంటే ఆంజనేయుడు కనిపించకుండా అతని అరుపును, ఆయన సింహనాదాన్ని పలుకులను వినగానే ఆనాడు వానరులకు ఎలా ఆనందం కలిగిందో అలాగే మేము కూడా అలాగే ఆనందిస్తాము, మాటలన్నా మాట్లాడమ్మా అంటున్నారు. నా తత్తుజాయముడి నారాయణన్ అంటున్నారు. అంటే పరమాత్ముడికి ఏదైనా దండ సమర్పిస్తే ఏం చేస్తారు, మెడలో వేసుకుంటాడట. కానీ అదే తులసిమాల అయితే ఏం చేస్తాడు అంటే తన కిరీటానికి తాను కట్టుకుంటాడట. అంటే తులసిమాల అంటే అంత ప్రేమ ఆ శ్రీకృష్ణ భగవానుడికి. అందుకే అంతేకాకుండా మనం చెప్తారు తుల్యం సీదత తులసి అంటారు. అంటే తులసి దళం అనేది పరమాత్ముడితో సమానమైంది అంటారు. ఎందుకంటే మనకు కూడా తెలుసు ఏది శ్రీకృష్ణ తులాభారంలో ఆ ఎంత నగలు ఏది వేసినప్పటికీ కూడా తూగకపోతే రుక్మిణీదేవి తులసి దళం వేస్తే ఆ విధంగా అయింది. అంటే సత్యభామ ఎంత ధనాన్ని పెట్టినా సరితూగనటువంటి ఆ కృష్ణుడు కేవలం తులసి దళంతో ఆయన సరితూగాడు. కాబట్టి అది పరమాత్ముడితో సమానము అని చెప్పి మన పెద్దలు చెప్తారు మనకు. అంటే ఈ పరమాత్ముడి మెడలో వైజయంతి మాల అని ఉంటుంది. అది ఎప్పుడు చూసినా కానీ మిగతా వాటిని చూస్తే అది ఏమిటంటే తనకు గర్వపడేదట. ఈ ఏమిటంటే నేను పరమాత్ముడి యొక్క దీని కంఠసీమను అలంకరించి ఉంటాను, నేను ఈ మెడలో ఉంటాను, నేను మిగతావన్నీ పుష్పాలు ఇవన్నీ కూడా పాదాల దగ్గర ఉంటాయి అని అనుకునేవాడట. ఎప్పుడైతే ఈ ఆండాళ్ళు తల్లి తులసీమాలను పరమాత్ముడు సమర్పిస్తే ఆయన ఏం చేశాడు, తన శిరస్సుకు చుట్టుకున్నాడట. అంటే ఈ వైజయంతి మాల కన్నా కూడా ఉన్నతమైనటువంటి దానిలో ఉన్నాడట. ఆ విధంగా అంతటి గొప్పనైంది అంటారు. అది తర్వాత నమ్మాల్ పోత పరై తరుణ్ పుణ్యనాల్ అంటారు. అంటే ఏ అర్హత లేనటువంటి మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు ఆ స్వామి. ఆయన ఎలాంటి వాడు, ధార్మికుడు. మేము కోరగానే పర అనేటువంటి వాద్యాన్ని ఇచ్చి మాకు ఈ వ్రతం చేయడానికి సహకరిస్తున్నాడు కాబట్టి ఆయన పుణ్యాత్ముడు అన్నారు. అసలు పుణ్యాత్ముడు అంటే ఏమిటి అంటే తన్నీరై పోల్ అంటారు. మనం ఏది వంట చేసినా అందులోకి నీరు కావాలి, నీరు లేకుండా ఏ వంట కూడా చెయ్యలేము. కాబట్టి అది ఇక్కడ కూడా నీరు కలపవలసిందే ఎక్కడైనా అని. అలాగే మనం అంతేకాకుండా మన ప్రాణం నిలబడడానికి కూడా మనకేం కావాలి, ఆధారం నీరే కదా. కాబట్టి ఎక్కడ చూసిన అన్ని కార్యాలలో కూడా అది ఉండాలి. కాబట్టి అన్ని కార్యాల్లో కూడా ఉంటుంది. కాబట్టి అది నీరు ఏ విధంగా మనకు అవసరమో అదే విధంగా పరమాత్ముడి యొక్క దృష్టి కూడా అలాగే అవసరము, అతని అనుగ్రహం కూడా అలాగే అవసరం ఉంటుంది. అంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి మనకు తోవ చూయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అంటారు. అంటే దప్పికైనప్పుడు మనకు నీటినిచ్చి మన ప్రాణాన్ని కాపాడిన వాడు ఎలా పుణ్యాత్ముడో అదేవిధంగా పరమాత్ముడి దర్శనానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసిన వారు వాళ్ళు కూడా పుణ్యాత్ములే అంటారు. అంటే మన కర్మ, జ్ఞాన, భక్తి ఇలాంటి యోగాలను ఆశ్రయించిన అంటే భగవంతుని యొక్క కరుణను పొందుతామా పొందమా అనేది కానీ తెలియదు. కానీ మనం
వీటిని ఆచరించకపోయినప్పటికీ కూడా కేవలం మనం అతని మీద దృష్టి పెడితే చాలు మన కోరికను సబలీకృతం చేసేవాడు కాబట్టి ఆ పరమాత్ముడు పుణ్యాత్ముడు అంటారు. పుణ్యానామపి పుణ్యాసౌ అంటుంది వేదం. తర్వాత అంటున్నారు பண்டொருநாள் வீஜிந்த కుంభకర్ణనం తోత్వం ఉనకే పెరుం తిరిల్తాను తందాను అంటారు. ఏమమ్మా, అసలు రామాయణంలో మనం విన్నాం కుంభకర్ణుడు అనేవాడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు అని చెప్పి విన్నాం. అంటే నీవు కూడా రావణ సోదరుడైనటువంటి కుంభకర్ణుడితోని నువ్వు పోటీ పడావా? కుంభకర్ణుడికి నిద్ర ఎందుకు? అసలు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడట. చేసి అనుకున్నాడు అసలు మాకెవళ్ళతోని కష్టం, ఒక దేవతలతోనే కదా, కాబట్టి దేవతలు లేకుండా చేయాలి అనుకున్నాడట. సరే, బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం కావాలంటే అప్పుడు అడిగే సమయంలో దేవతలందరూ ప్రార్థిస్తే సరస్వతీ దేవిలో అతని నాలుక మీద ఉందట. ఉండి ఆమె ఎలా పలికించింది ఆయనను? ఈయన ఏమనుకున్నాడు? ఈయన నిర్దేవం అన్నాడు. అంటే దేవతలు లేకుండా కావాలి అని అనడానికి బదులుగా నిద్రేవా అన్నాడట. నాకు నిద్ర కావాలి అన్నాడట. తదాస్తు అన్నాడు స్వామి. అందుకనే ఏమిటి, కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు. ఒక్కరోజు మెలకువతో ఉంటాడు. ఎందుకు? తినడానికి. మళ్ళీ 6 నెలలు, ఆ ఒక్కరోజు తర్వాత మళ్ళీ 6 నెలలు నిద్రపోతాడట. కాబట్టి మరి నీవు కూడా అలాగే నిద్రపోతున్నావా ఏమిటి అని అంటే మనం అందుకే ఏమంటారంటే మనం పరమాత్ముని గురించి మనం ఒకవేళ అతని అనుగ్రహాన్ని పొంది ఆయన వరం ఇస్తా అంటే కూడా కోరుకోవడం కూడా తెలివి కావాలి మనకేదేనా. ఒకసారి ఒక చీమ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసిందట. ఏమిటి? అతను ఏంటి, పామును చూస్తే భయపడతారు, తేలును చూస్తే భయపడతారు, మిగతా పురుగులను చూస్తే భయపడతారు, నన్ను చూస్తే ఎందుకు భయపడరు వీళ్ళు అని ఆ ఎర్ర చీమ ఏం చేసిందంటే బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఏం కావాలి నీకు అన్నాడు. అంటే నేను పుట్టగానే చావాలి అంది. అంటే దాని అర్థం ఏమిటి? తాను కొడితే మానవులు చావాలి అని. కానీ అనడం లోపల నేను కుట్టగానే చావాలని ఎప్పుడైతుందో తదాస్తు అన్నాడు ఆయన. అందుకే చీమ గుట్టగానే మనం దాన్ని వెంటనే కొట్టి నలిపేస్తాం. కాబట్టి ఈ విధంగా ఏదైనా వరాన్ని పొందేటప్పుడు కూడా చక్కగా జాగ్రత్తగా పొందాలి. మరి అంతటి నిద్ర కలిగినటువంటి ఆ కుంభకర్ణుడు నీతో పోటీపడి ఓడిపోయి తాను మరణించే సమయంలో అతని దగ్గర ఉండే నిద్ర నీకు ఇచ్చాడా ఏమి? పణంగా పెట్టి ఆ నిద్రను పణంగా పెట్టి నీకు ఇచ్చాడా ఏమిటి? లేకపోతే ఏమిటమ్మా ఇంత మొద్దు నిద్ర ఏమిటి? ఎవరు నిద్రపోయే వాళ్ళని ఎవరైనా లేపవచ్చేమో, కానీ నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని ఎవరు లేపగలుగుతారు అంటున్నారు. ఆత్త అనందుడయ్యాయ్ అరుంగలమే అంటారు. చాలా గొప్ప నిద్ర గలదానివమ్మా నువ్వు అంటూ అన్నారు. అంటే ఇది దూషణ కాదు అంటారు. అంటే ఏమిటి? మనం ఈ విధంగా అన్నంత మాత్రాన ఆమె మహా భావతోత్తరాలని చెప్పాం కదా, అలాంటి వాళ్ళని నిందించడం పాపం కదా. మరి ఈ గోపికలకు అంటే ఇది నింద కాదు అంటారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే కుంభకర్ణుడితో పోల్చారు అంటే కుంభ అంటే కుండ నుండి పుట్టిన వాడు అగస్త్యుడు, కాబట్టి కుంభ సంభవుడు అంటాం ఆయనను. మరి ఆయన చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతం చాలా ఎదిగి సూర్యచంద్రుల గమనానికి అడ్డుగా ఉంటే మేరు పర్వతం కూడా పెరగాలి అనుకుంటే అగస్త్యుడు వచ్చి దాని గర్వాన్ని అడిచి అది వంగి ఉండేట్టుగా చేశాడు. అంతేకాదు సముద్రంలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా ఇతరులను బాధ పెడుతూ వాళ్ళని సంహరించడానికి సముద్రంలో దాక్కుంటే ఎలా చేయాలి అంటే సముద్రాన్ని పుక్కిన బట్టి ఈ విధంగా మొత్తం ఆ రాక్షసులు బయటకు వచ్చేట్టుగా చేసి వాళ్ళ సంహారానికి సహకరించాడు ఆయన. అంతేకాకుండా వాతాపి అనేటువంటి రాక్షసుడు అనేక ఋషులను మునులను చంపుతుంటే అతన్ని కూడా తన కడుపులో తిని వాతాపి జన్మ అంటూ జీర్ణం చేసుకొని అతని నుండి కూడా దేవతలను వీళ్ళందరినీ రక్షించాడు ఆయన. జ్ఞానులైన వారిలో కూడా ఈ 3 లక్షణాలు ఉంటాయి అంటారు. ఒకటి వింధ్యను అణచడము అంటే ఏమిటి అంటే ఎవరైతే అహంకారం ఉంటుందో అలాంటి అహంకారాన్ని అణచడము అని అర్థం. ఇక సముద్రాన్ని ఆచమనం చేయడము అంటే ఏమిటి? వేద విజ్ఞానాన్నంతా కూడా దాని సంసారం, దాన్ని ఏమిటి మనం సాగరము అని అంటాం మనం. కాబట్టి దాన్ని ఆపోషణ పట్టడం అంటే వేద విద్యనంతా కూడా ఆకలింపు చేసుకోవడము అని అర్థం. తర్వాత దక్షిణ దిక్కు వెళ్ళడము అంటే మృత్యువును జయించడము అని అర్థం. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉంటాయట.
మనకు చెప్తారు మహాభారతంలో సనత్సు జాతీయంలో చెప్తారు. సనత్సు జాతుడు ధృతరాష్ట్రుతో చెప్తాడు, మృత్యు అంటే ఏమిటి అంటే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అంటాడు. ప్రమాదం అంటే ఏమిటి సంస్కృతంలో దాన్ని అంటారు అనవధానత అంటారు. అంటే దేని మీద మనం మనసు పెట్టాలో దాని మీద పెట్టకపోవడం, ఎప్పుడు ఏది అవసరమో దాన్ని మనం విస్మరించడం, దాన్ని మాత్రమే. అంటే దేని మీద శ్రద్ధ పెట్టాలో దాని మీద శ్రద్ధ పెట్టాలి, దేని మీద శ్రద్ధ పెట్టకూడదో శ్రద్ధ పెట్టకూడదు. కానీ శ్రద్ధ పెట్టవలసిన దాని మీద శ్రద్ధ పెట్టకుండా ఉండడము, శ్రద్ధ పెట్టకూడనటువంటి దాని మీద శ్రద్ధ పెట్టడం ఏదైతుందో దాన్నే, అంటే జాగరూకతతో ఉండకపోవడం ఏదైతుందో దాన్నే మృత్యువు అని పిలుస్తారట. కలం అంటే సత్పాత్రము అని అర్థం, అంటే ఆభరణము అని కూడా ఇంకో అర్థం. అందుకే అంటున్నారు వీళ్ళు అరుంగలం అంటున్నారు, అంటే దుర్లభమైనటువంటి పాత్ర లేదా ఆభరణము అంటున్నారు. అంటే పరమాత్మ గుణాలను ఆకలింపు చేసుకున్నది ఈమె కాబట్టి, అంతేకాకుండా ఈమె ఆభరణం వంటిది. సాధారణంగా చూడండి, ఆభరణాన్ని మానవులు ధరిస్తే అది మానవులకు అందం, కానీ మానవుల మెడలో ఉన్నంత మాత్రాన ఆభరణానికి అందం కాదు. అలాగే ఈ గోపికలతో ఈమె కలిస్తే ఆ గోపికల సమూహానికి అందం, కానీ వాళ్లను కలవడం వల్ల ఈ గోపికకు ఏదో ఉనగొడుతుందనో లేదా ఈమె గొప్పతనం వస్తుందని కాదు. అందుకే ఈమెను అరుంగలమే అంటే ఈమె అదే అలంకాయ ప్రావురాల అని చెప్పి అంటున్నారు. తేత్తమాయ్ వందు తీరా అంటున్నారు, అంటే కుంభకొండతో పోల్చే వరకు ఒక్కసారి ఈమెకు కొంచెం లోపల ఒక బాధ కలిగిందట. ఆ పాపాత్ముడితో నాకు పోలికనా అంటూ గబగబా బయటకు రావడానికి వస్తుందట. ఆ సవ్వడి గజ్జల సవ్వడి విన్న తర్వాత వీళ్ళు అంటున్నారు తేత్తమాయ్ వందు అంటున్నారు, కొంచెం చక్కగా నీ చదువుకొని రావమ్మా అంటున్నారు. ఎందుకంటే రామాయణంలో మనకు ఒక సాదృశ్యమైనటువంటి ఆ విషయం కనిపిస్తుంది. వర్షకాలం పోగానే సీతాన్వేషణకు వానరులను పంపిస్తాను అన్నటువంటి ఆ సుగ్రీవుడు లేకలేక దొరికినటువంటి ఆ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ మర్చిపోయాడట. ఆయన గుర్తు చేయడానికి లక్ష్మణుడు అతని యొక్క గుహ దగ్గరికి వెళ్ళి ధనుష్టంకారాన్ని చేశాడట. అది వినగానే లోపల ఉండేటువంటి సుగ్రీవుడు భయపడిపోయాడు. అంటే లక్ష్మణుడి కోపం నుండి అయ్యో ఎలా రక్షించుకోవాలి అనుకుంటుంటే అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ విన్న తరువాత అతని భార్య అక్కడికి వచ్చేసిందట. వచ్చేసి ఆ తార బయటకు వచ్చినప్పుడు ఎలా వచ్చింది, అంతవరకే తాను మధువును సేవించింది కాబట్టి కళ్ళు ఎర్రగా ఉన్నాయట. తర్వాత ఆభరణాలు, తర్వాత వస్త్రాలు ఇవన్నీ చెదిరిపోయి ఉన్నాయట. ఆతృతతోని వాటిని కూడా చక్కగా సదురుకోకుండా ఆమె రావడానికి చూసిన తర్వాత లక్ష్మణుడు తలబెట్టుకున్నాడట. ఇక్కడ కూడా అంటున్నారు వీళ్ళు, నీవు కుంభకర్ణుడితో పోల్చగానే నీకు అలాంటి నీ కోపం వస్తే వచ్చిండవచ్చుగాక, కానీ కొంచెం ఇప్పటి వరకు కృష్ణుడి దగ్గర ఉన్నావు కదా, బహుశా నీ ఆభరణాలు గాని నీ వస్త్రాలు గాని కొద్దిగా అవి కదిలిపోయి ఉండవచ్చు అవి, కాబట్టి వాటిని చక్కగా చదువుకొని రావమ్మా అంటూ ఈ విధంగా అంటున్నారు. అనగానే ఆమె కూడా వీళ్ళ మాటలు విని అలాంటిదేం లేదు, నేను కూడా మీతో కలిసి కృష్ణ పరమాత్ముడి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె కూడా వచ్చి ఈ గోపికలతో తాను కూడా వచ్చి కలిసిందట. తర్వాత మరొక గోపికను ఎలా లేపుతారు అనేది మళ్ళీ మనం రేపటి భాషలో తెలుసుకుందాం. మనం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం స్వస్తి.